హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు 4PM. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా చెప్పాలా వద్దా అనే చిన్న కన్ఫ్యూజన్లో కూడా ఉన్నాను. కాకపోతే ఇలాంటి డిఫరెంట్ సినిమాలు ఖచ్చితంగా మీరు సినిమా చూడటం కన్నా కథ వినటానికే బాగుంటుంది. ఒకవేళ విన్న తర్వాత నాకు కథ బాగా నచ్చేసిందంటే మాత్రం ఖచ్చితంగా మీరు సినిమా చూడండి, తప్పే లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ సినిమా చాలా మందికి అర్థం కాక నచ్చకుండా పోయే ప్రమాదం ఉంది. కానీ నేనేంటంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కోసం చెప్తున్నాను. ఎందుకంటే కొరియాలో ఈ సినిమా హిట్, అది పాయింట్. సో కాబట్టి ఇక మనం డైరెక్ట్ గా కథలోకి వెళ్దాం. ఆన్లైన్ చెప్పడం కూడా వేస్ట్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే సినిమా ఓపెనింగ్ కొండ మీద ఉన్న 2 ఇల్లు చూపిస్తారనమాట. ఆ 2 ఇళ్లలో ఒక ఇంట్లో మాత్రం మన కథలో హీరో ఉంటాడు. అంతేకాకుండా తన వాయిస్ ఓవర్ లో ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. అదేంటంటే సైకాలజీలో మెయిన్ లెసన్ ఏంటంటే మీ గురించి మీరు తెలుసుకోవటం. కాకపోతే మా ఇంటి పక్కోడు వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది, వాడు చేసిన పనికి మాలిన పని వల్ల నా జీవితం తలకిందులైపోయిందని చెప్పేసి హీరో మనకి వాయిస్ ఓవర్ లో చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరో ఒక కాలేజ్ లో ప్రొఫెసర్ అనమాట. తన లాస్ట్ రోజు పాపం స్టూడెంట్స్ అందరికి పాఠాలు చెప్తాడు. అంతేకాకుండా నేను రిటైర్డ్ అవుతున్నానని చెప్పేసి అంటాడు. దాంతో స్టూడెంట్స్ అందరూ హీరోతో ఎగబడి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరోని రిసీవ్ చేసుకోవడానికి హీరో వాళ్ళ భార్య వస్తుంది, అంటే మన కథలో హీరోయిన్ వస్తుంది. బేసికల్ గా హీరోతో హీరోయిన్ ఏముంటుందంటే, మొత్తానికి ప్రొఫెసర్ గా నీ పని నువ్వు బిగించేసావు, ఇక మీద నువ్వు హ్యాపీగా బతకాలి, రిటైర్డ్ లైఫ్ అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. అందులోనూ హీరో తన రిటైర్మెంట్ లైఫ్ ని ప్రశాంతంగా గడపాలని చెప్పేసి ఊరికి దూరంగా ఉన్న ఒక కొండ మీద 2 ఇల్లు ఉంటాయి అనమాట. అక్కడ ఒక ఇల్లు కొనుక్కుంటాడు. అక్కడ ప్రశాంతంగా గడుపుదాం అని చెప్పేసి హీరో కారు తీసుకొని తన భార్యని ఎక్కించుకుని బయలుదేరి వెళ్ళేటప్పుడు సడన్ గా ఒక కారు వచ్చి ముందుకు వెళ్ళిపోతుంది. అది గనక జస్ట్ మిస్ అయితే యాక్సిడెంట్ అయ్యేది, హీరో హాస్పిటల్ పాలయ్యేవాడు. దాంతో హీరో వాళ్ళ భార్య ఏమంటుందంటే, చూడండి జస్ట్ మిస్ అయిపోయింది, జాగ్రత్త అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కారు దిగేసి ఆ ఎదురు వచ్చిన కారు అతని దగ్గరికి వెళ్ళి చూస్తే వాడేమో బాగా మందు కొట్టేసి ఉన్నాడు. మందు కొట్టిన తర్వాత ఏదేమైనా సరే మొత్తానికి మిస్ అయిపోయింది కదా, మన ఇద్దరికి ఏం కాలేదు కదా, వెళ్ళిపో అని చెప్పి అనడంతో హీరో కూడా నవ్వుకుంటూ వచ్చి కారులో కూర్చుంటాడు. అప్పుడు హీరోతో వాళ్ళ భార్య ఏమంటుందంటే, ఏమండి వాడు బాగా తాగి ఉన్నాడు కదా, రాంగ్ రూట్ లో వచ్చాడు కదా, వాడి మీద కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, ఏది ఏమైనా సరే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఒక మనిషిని మనం ఇబ్బంది పెట్టకూడదు, మన వల్ల అవతల వాడు అసలు ఇబ్బంది పడకూడదు, సర్లే ఏం జరగలేదు కదా అని చెప్పేసి హీరో తన కారు స్టార్ట్ చేసుకుని కొత్త ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు హీరో వల్ల కూతురు ఫోన్ చేస్తుంది. బేసికల్ గా అమ్మాయి ఫారెన్ లో చదువుకుంటుంటుంది అనమాట. అందుకని హీరోకి ఫోన్ చేస్తుంది. హీరో కూడా నేను కొత్త ఇంటికి వెళ్తున్నాను, నేను కొనుక్కున్న ఇంటికి కావాలంటే నువ్వు రావచ్చు అని చెప్పేసి తన కూతురుతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ కూతురు ఏముంటుందంటే, తప్పకుండా వస్తానని చెప్పేసి అంటుంది. సరే ఉంటున్నాను, నాకు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి కాలు కట్ చేస్తుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు బాగా జర్నీ చేసి ఎలాగోలాగా వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. అంతేకాకుండా హీరోయిన్ ఏముంటుందంటే, ఇంట్లో డాక్టర్ గారు ఉంటారు కదా, ఉండట్లేదని చెప్పేసి అంటంతో ఏమో నాకు తెలియదని చెప్పేసి హీరో కూడా అంటాడు. అంతేకాకుండా ఆ మరుసటి రోజు ఉదయాన్నే వీళ్ళు ప్రశాంతంగా మాట్లాడుకుని సరదాగా వాకింగ్ వెళ్ళేటప్పుడు ఈ ఇంట్లో డాక్టర్ గారు ఉంటే అన్ని టీకి పిలవాలని చెప్పేసి అంటంతో హీరో కూడా సర్లే డోర్ కూడా పిలవటం ఎందుకు, ఒక లెటర్ రాసి పోస్ట్ బాక్స్ లో వేస్తే ఆయనే వస్తాడని చెప్పేసి హీరోనే ఒక లెటర్ రాసి మీకు టైం ఉంటే కాఫీ తాగడానికి రండి అని చెప్పేసి ఇన్వైట్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు సరదాగా వాకింగ్ వెళ్తూ ఉంటారు. కానీ ఈ ఎదురింట్లో ఉన్నవాడు ఏంటంటే వీళ్ళని కిటికీలోంచి చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో హీరోయిన్ ప్రశాంతంగా సాయంత్రం టీ తాగుతుంటారు అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి బయట ఎవరో బెల్ కొడతారు. దాంతో హీరో కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే, నేను మీ ఇంటి ఆపోజిట్ లో ఉండే డాక్టర్ ని, మీరు కాఫీ తాగడానికి రమ్మని చెప్పన్నారు కదా అని చెప్పేసి అంటంతో, సార్ మీరు అని చెప్పేసి హీరో ఆ డాక్టర్ ని ఇన్వైట్ చేస్తాడు. దాంతో ఆయన కూడా వచ్చి సోఫాలో కూర్చుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆయన కాఫీ పెట్టేస్తుంది, ఆయన కూడా తాగుతూ ఉంటాడు. అప్పుడు హీరో ఏంటంటే ఆయనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆయన సమాధానం చెప్పే తీరు మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. హీరో ఏమో ఏంటి సార్ ఏంటి సంగతులు అని చెప్పి అంటంతో, ఏమీ లేదు అని చెప్పి అంటాడు. సరే సార్ ఏం చేస్తున్నారు ఏంటి సంగతులు అని చెప్పి అంటంతో, ఏమీ చేయట్లేదు అని చెప్పి అంటాడు. సో హీరో ఏదన్నా అడిగితే దానికి సమాధానం చెప్పి సైలెంట్ గా కూర్చుంటాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఈయన ఇప్పుడు వెళ్ళిపోతాడు రా బాబు అని చెప్పేసి అనిపిస్తుంది. అందులోనే హీరోయిన్ కూడా పాపం గెస్ట్ వచ్చాడు, ఆయన వెళ్ళిపోమంటే బాగోదని చెప్పేసి అలా ఉంటారు. కానీ ఆయన ఏమో లెగిసి వెళ్ళడు, టీ అయిపోతుంది, తర్వాత టైం అయిపోతుంది, అలాగే కూర్చుంటాడు. 4ంటికి వచ్చిన వాడు సాయంత్రం 6ంటికి వెళ్తాడు అనమాట. దాంతో హీరో ఊపిరి పిలుచుకుంటాడు. హీరో హీరోయిన్ అయితే తెగ నవ్వుకుంటారు, ఎలాంటి డిఫరెంట్ వ్యక్తిని నా జీవితంలో చూడలేదని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో హీరోయిన్ ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా ఒక టేబుల్ వేసుకొని బయట హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా మధ్యాహ్నం పూట మళ్ళీ చక్కగా టీ తాగుతున్నప్పుడు సడన్ గా బయట బెల్ మోగుతుంది. మళ్ళీ ఆ డాక్టర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత వీళ్ళు డైరెక్ట్ గా సోఫాలో కూర్చుంటాడు. పాపం హీరో మాత్రం రావద్దని చెప్పి అనలేకపోతాడు. వెంటనే హీరోయిన్ కూడా తనకు టీ పెట్టేస్తుంది, అది తాగుతూ ఉంటాడు. హీరో కూడా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆయన మాత్రం సింగిల్ ఆన్సర్ ఇచ్చి సైలెంట్ గా కూర్చుంటాడు. ఇలా కాదని చెప్పేసి హీరోను పెద్ద క్వశ్చన్ అడుగుతాడు అనమాట. దానికి కూడా ఆయన ఆలోచించి ఆన్సర్ ఇచ్చే లోపు చాలా టైం అయిపోతుంది. అసలు హీరోయిన్ ఏం మాట్లాడతాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ దాన్ని బ్రేక్
చెక్ చేసి సార్ మీరు అలా చేసుంటారేంటి అని చెప్పేసి హీరో నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన సైలెంట్ గా కూర్చుంటాడు. ఆ తర్వాత 6 అవుతుంది, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఈయన ఎందుకు వస్తున్నాడు, ఆ 2 దాకా ఎందుకు కూర్చుంటాడు అని చెప్పేసి. అందులోని హీరోయిన్ అంటుందన్నమాట, ఈయన వచ్చేసి మన మనశ్శాంతిని డిస్టర్బ్ చేస్తున్నాడు, ఈయన రేపు రాకుంటే బాగుండని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే సమయంలో ఆ రోజు సాయంత్రం హీరో ఏం చేస్తారంటే ఆయన గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తాడు, కానీ ఆయన గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. సర్లే అని చెప్పేసి పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి మొత్తం షాపింగ్ చేసుకుని ఇంటికి వస్తారు. వీళ్ళు మొత్తం చదువుకుంటూ ఉంటారు. అప్పుడు వీళ్ళిద్దరికి ఏంటంటే వీటి రాకుండా ఉంటే బాగుంటారు బాబు అని చెప్పి అనుకుంటారు, కానీ 4ంటికి ఎగ్జాక్ట్లీ ఆయన మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత సోఫాలో కూర్చుంటాడు. పాపం హీరోయిన్ ఏమో రావద్దని చెప్పలేడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి టీ ఇస్తుంది. కానీ వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఆయనతో మాట్లాడకుండా ఆయన కూడా అప్పుడప్పుడు కాఫీ టీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా తెచ్చి పెడుతుంది. అలా పెట్టేసిన తర్వాత ఆయన దగ్గర కూర్చోకుండా వీళ్ళ పనుల్లో వీళ్ళు బిజీ అయిపోతారు. కానీ ఆయన కూడా అలా కూర్చొని ఉంటాడు తప్ప ఏంటి నాతో మాట్లాడలేదని చెప్పేసి అనడు. అలాగా మళ్ళీ ఆరైపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు వీళ్ళకి ఏం అర్థం కాదు, ఈయన ఎందుకు వస్తున్నాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే రేపు మనం ఒక పని చేద్దాము, ఆయన కరెక్ట్ గా ఏదైతే సమయానికి వస్తున్నాడో మనం ఆ సమయానికి బయటకు వెళ్దాము, ఆ తర్వాత 6 అయిపోయిన తర్వాత ఇంటికి వద్దామని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు వీళ్ళు సడన్ గా బయటికి వెళ్ళినప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది. సర్లే వెళ్ళిపోదామని చెప్పి అంటంతో లేదు ఖచ్చితంగా ఆయన వస్తాడని చెప్పేసి హీరోయిన్ అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ వర్షం వచ్చినా సరే వాళ్ళ ఇంటికి దగ్గర ఉన్నా సరే అక్కడే బయట కూర్చుంటారు. అంటే వీళ్ళింటికి దూరంలో కూర్చుంటారు. 6 తర్వాత మళ్ళీ వీళ్ళింటికి వచ్చి చూస్తే ఆ డాక్టర్ వీళ్ళింటికి వచ్చి వీళ్ళ కోసం వెయిట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది, వీడేంటి బాబు ఇలా ఉన్నాడని చెప్పేసి. కానీ హీరోయిన్ మాత్రం హీరోకి నచ్చజెప్పి తిరిగి ఇంట్లో తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ఆ రోజు సాయంత్రం పడుకునేటప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే చూడండి, రేపు ఆయన వచ్చి తలుపు కొట్టిన తలుపు తీయకండి, ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు ఆయన రాంగులో టీ పెట్టించేంత ఓపిక కూడా నాకు లేదు, కాబట్టి మీరు తలుపు తీయకండి అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే ఒకడు వచ్చి మన ఇంటి తలుపు కొడుతున్నాడంటే తీయకుండా ఎలాగ ఉంటాము, అలా అని చెప్పేసి వెళ్ళిపోమని చెప్పడానికి అతను నార్మల్ వ్యక్తి కూడా కాదు, ఒక డాక్టర్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే సరే ఇదంతా పక్కన పెట్టు, ఆయన తలుపు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, మనం ఇంట్లో లేవనుకొని, కాబట్టి మీరు సైలెంట్ గా ఉండని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ ఎగ్జాక్ట్లీ సాయంత్రం 4 అవుతుంది. బయట మనోడు తలుపు కొడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ఉండండి, కొట్టి వాడే వెళ్ళిపోతాడని చెప్పేసి అంటంతో ఆయన మాత్రం డోరు పగలగొట్టి రేంజ్ లో బాధేస్తూ ఉంటాడు. దాంతో హీరోనే పరిగెత్తుకుంటే తలుపు తీస్తాడు. ఏంటంటే ఎన్నిసార్లు తలుపు కొట్టాలి, మీకు మేనస్ లేదని చెప్పేసి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. హీరోకి ఏం అర్థం కాదు, ఊరే ఇల్లు నీదా నాదా అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే నా భార్యకి బాగోలేదండి, అందుకని పైన ఉన్నా అని చెప్పేసి అంటంతో సరే టీ పెట్టుకురండి అని చెప్పి అంటాడు. వెంటనే హీరో ఏమంటాడంటే నా భార్యకి ఆరోగ్యం బాగోలేదండి అని చెప్పి అంటంతో ఇంటికి గెస్ట్ వస్తే టీ పెట్టివ్వాలి, అది మీరు కూడా పెట్టివచ్చు తెలుసా అని చెప్పేసి అంటంతో హీరోకి పిచ్చ కోపం వస్తుంది. కానీ సర్లే అని చెప్పేసి టీ పెట్టించుకొచ్చేసి నేను ఆ భార్య దగ్గరికి వెళ్తానని చెప్పేసి అంటంతో ఆయన కూడా సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే మీరు కిందకి వెళ్ళమాకండి, టీ తాగేసి అతనే వెళ్ళిపోతాడని చెప్పేసి అంటంతో సడన్ గా మనోడి పైకి వచ్చేసి హీరోయిన్ తల పట్టుకుంటాడు. ఎందుకంటే డాక్టర్ కదా, ఈ అమ్మాయికి ఎటువంటి జ్వరం లేదని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే లేదు నన్ను వర్షానికి తడిచామండి, బాగా జలుబు చేసిందని చెప్పి అంటంతో ఆయన ఏమంటాడంటే ప్రశాంతంగా పడుకోండి అదే తగ్గిపోతుందని చెప్పేసి హీరోని కిందకి రమ్మంటాడు. హీరో ఏమంటాడు నేను నా భార్య దగ్గర ఉంటా అని చెప్పి అంటాడు. కానీ డాక్టర్ ఏమంటాడంటే ఒక గెస్ట్ వస్తే అతనితో టైం స్పెండ్ చేయాలని కామన్ సెన్స్ కూడా మీకు లేదని చెప్పి అంటంతో హీరో కోపంగా కిందకు వస్తూ ఉంటాడు. మెట్లు మించి ఒక్క తను దంతాడు. దాంతో డాక్టర్ డొల్లుకుంటూ వెళ్తాడు. కానీ తంతే ఎలా ఉంటుంది అని చెప్పి హీరో అనుకుంటాడు, కానీ తననే లేకపోతాడు. ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ సోఫాలో కూర్చుంటాడు. టీ చల్లారిపోయి వేడిపెట్టుకుని రా అని చెప్పి అంటంతో సచ్చినట్టు హీరో వేడిపెట్టుకొస్తాడు. 6 గంటలకు మళ్ళీ అతను యాజ్ ఇట్ ఈస్ గా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. హీరోకి ఏంటంటే పిచ్చిక్కిపోతుంది అనమాట, వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. కాకపోతే ఏం చేయలేకపోతాడు, మర్యాదస్తులు మంచోడు. అందులోని హీరో భార్య ఏమంటుందంటే ఇప్పుడు అతను రాకుండా చేసే మార్గం ఏమి లేదా అని చెప్పేసి తాను కూడా బాధపడుతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడే భార్య భర్తలిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఆ డాక్టర్ మాత్రం కంటిన్యూస్ గా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకరోజు హీరో ఏం చేస్తారంటే ఇలా కాదని చెప్పేసి రకరకాల రోగాల గురించి పుస్తకాల గురించి ఆయనకున్న డౌట్లను అడుగుతూ ఉంటాడు. కానీ అతను మాత్రం చాలా నిదానంగా క్వశ్చన్ అడిగిన అరగంటగా సమాధానం చెబుతూ ఉంటాడు. దాంతో హీరోకి చిరాకు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆరైపోతుంది, వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా జరుగుతున్న నేపథ్యంలో హీరోకి హీరోయిన్కి మధ్య ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయిపోతాయి. ఆయన మాత్రం అవేం పట్టించుకోకుండా కంటిన్యూగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆయనతో ఏమంటే మీ భార్య ఉంది కదా, తనను కూడా తీసుకురావచ్చు కదా, ఎందుకంటే మీరు నా భర్తకి ఫ్రెండ్ అయినట్టు నేను కూడా మీ భార్యకి ఫ్రెండ్ అవుతా అని చెప్పేసి అంటంతో ఆయన కూడా అవునని చెప్పేసి అంటాడు. అందులోనూ రోజు 4 గంటలు వస్తున్నారు కదా మీరు, అలా కాకుండా రేపు 7 గంటలకు రండి డిన్నర్ కి మా ఇంటికి అని చెప్పి అంటంతో ఆయన కూడా సరే అని చెప్పేసి లెగ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో వీళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు. వెంటనే మరుసటి రోజు ఉదయాన్నే వీళ్ళిద్దరు షాపింగ్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వంటకు కావాల్సిన ప్రతి ఒక్క సామాన్ కొనుక్కొని వస్తుంది, ఎందుకంటే గెస్ట్లు వస్తున్నారు కదా. కాకపోతే హీరో ఏమంటాడంటే ఇప్పుడు నువ్వు గనక వంట బాగా చేసావనుకో ఇంకా రోజు
భార్యాభర్తలు వస్తారు కాబట్టి వంట చెడగొట్టు అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకి పాపం ఆ డాక్టర్ రాడనమాట. సో 7 గంటలు ఖచ్చితంగా వస్తాడని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. వంటలన్నీ రెడీ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ 7 గంటలకి ఆ డాక్టర్ భార్య ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. కాకపోతే ఆవిడ కొంచెం లావుగా ఉంటుంది. ఆవిడని హీరోయిన్ నవ్వుతూ పలకరిస్తుంది. కానీ ఆవిడ మాత్రం జస్ట్ ఒక స్మైల్ ఇస్తుంది. చక్కగా టేబుల్ మీద కూర్చొని అందరూ భోజనం చేస్తూ ఉంటారు. కాకపోతే సడన్ గా డాక్టర్ కోపం వచ్చేసి తన భార్యను తిడతాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను ప్రేయర్ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయాలని చెప్పడంతో ఫస్ట్ ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. ప్రేయర్ అయిపోయిన వెంటనే లటక్ మంది చేసుకుని ఫుడ్ తినేస్తూ ఉంటుంది. దాంతో డాక్టర్ కోపం వచ్చేసి నీకు ఎన్నిసార్లు చెప్పాను ఫుడ్ మెల్లగా తినాలి, కొంచెమే తినాలని చెప్పేసి. కాకపోతే ఆ డాక్టర్ భార్య మాత్రం అదేం పట్టించుకోకుండా కంటిన్యూస్ గా తినేస్తూనే ఉంటుంది. ఈ డాక్టర్ కి కోపం వస్తుంది. మరోవైపు హీరోయిన్ ఏం చేస్తుందంటే కేక్ తీసుకొచ్చి పెడుతుంది. దాంతో ఆవిడ కేక్ బాగా ఇష్టం అనుకుంటా తినేపోతుంది పెద్ద మొక్క తీసుకొని. ఆయన కోపం వచ్చేసి తిడతాడు. అంతేకాకుండా ఆవిడ మాత్రం తన భర్త మాటలు పట్టించుకోకుండా కేకును తినేపోతుంది. దాంతో ఇద్దరు నెట్టుకొని కింద పడిపోతారు. అయినా సరే ఆవిడ మాత్రం కింద పడిన కేక్ దగ్గరికి పాక్కుంటూ వెళ్తూ ఉంటుంది. దాంతో ఆ డాక్టర్ కే బాధ అనిపించేసి మనం తినొద్దు ఏమి చేయొద్దని చెప్పేసి తన భార్యను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ ఏముంటుందంటే రేపు నుంచి నేను రాడేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరోకి మాత్రం డౌటే ఖచ్చితంగా వీడు వస్తాడు అని చెప్పేసి. అదే సమయంలో వీళ్ళకి ఫోన్ వస్తుందన్నమాట. వెంటనే వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి చూస్తే ఫోన్ చేసింది ఎవరో కాదు హీరో వాళ్ళ కూతురు. డాడీ నేను రేపు వస్తున్నాను 3 గంటలకి పికప్ చేసుకోవడానికి రా డాడీ అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అమ్మా అని చెప్పేసి అంటాడు. కానీ హీరోని ఏముంటుందంటే ఏమండి అమ్మాయి 3ంటికి వస్తుంది కరెక్ట్ గా వాడేమో 4ంటికి వస్తాడు. మీరు ఏం చేస్తారంటే ఇంటి దగ్గరే ఉండి అతను 4 గంటలకు రావద్దని చెప్పానండి మన కూతురు వస్తుందని చెప్పానండి నేనేం వెళ్ళి పికప్ చేసుకొస్తా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. హీరోయిన్ ఏం చేస్తుందంటే 3 గంటలకు వెళ్తుంది. ఆ తర్వాత హీరో కూడా బయటకు వచ్చి అతని ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే అతనేమో ఇంట్లో ఉండడు. సర్లే ఇంట్లో నిద్రపోతున్నాడేమో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫోన్ చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ వెళ్ళి తన కూతురుని తీసుకొస్తుంది. కానీ హీరో మాత్రం ఆ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కూతురుని తీసుకుని లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత డాడీ ఎక్కడ మమ్మీ అని చెప్పి అడిగితే చిన్న పని ఉందిలే అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో వాళ్ళ కూతురు ఆశ్చర్యపోతుంది. నేను వచ్చిన తర్వాత కూడా తనకేంటి మమ్మీ పని, తన రిటైర్మెంట్ అయిపోయాడు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే సమయంలో హీరో ఏంటంటే వీడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కాకపోతే సడన్ గా వాడు బయట నుంచి కారు వేసుకొచ్చి వీళ్ళంటి ముందు కారు ఆపుతాడు. వీళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత సడన్ గా బెల్ కొడతాడు. ఈ గ్యాప్ లో హీరో వెనకాల నుంచి పరిగెత్తుకుంటే వెళ్ళే లోపు తన కూతురు తలుపు తీస్తుంది. అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు ఏమనుకుంటుందంటే ఇతన్ని తీసుకొచ్చిందే వాళ్ళ నాన్న అని చెప్పి అనుకుంటుంది. ఎందుకంటే తను వస్తున్నానని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ నాన్న వేరే ఒక అతన్ని గెస్ట్ ఇంటికి తీసుకొస్తే ఏ కూతురికైనా ఎలా ఉంటుంది. దాంతో హీరో వాళ్ళ కూతురు కూడా సరే అని చెప్పేసి సరిగా వాళ్ళతో మాట్లాడలేకపోతుంది. వీడేమో టీ అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమో పిచ్చ కోపం వస్తుంది. అందులోని హీరోకేమో మెంటల్ వచ్చేస్తుంది. ఈడేంట్రా బాబు అని చెప్పేసి. ఇంకో పక్క హీరో కూతురు కూడా మనసారా మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే లోపల ఒక గెస్ట్ ఉన్నాడు కాబట్టి. దాంతో హీరో వాళ్ళ కూతురికే కోపం వచ్చేసి నేనేదో మీతో మాట్లాడదాం అనుకుని వచ్చాను. కాకపోతే మీరేమో నేను వస్తానని తెలిసినా కూడా ఒక గెస్ట్ రమ్మన్నారు. ఇదా మీ సంస్కారం, ఇదా మీకు నా మీద ఉన్న ప్రేమ అని చెప్పేసి కోపంతో ఆ అమ్మాయి అక్కడి నుంచి కారు తీసుకొని వెళ్ళిపోతుంది. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. అందులోని హీరోయిన్ అయితే ఇంకా బాధపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇంటికి ఫస్ట్ టైం తన కూతురు వచ్చినా సరే మాట్లాడకుండానే వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ తర్వాత ఆరైపోతుంది. ఆ డాక్టర్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకు కూడా కోపం వచ్చేసి లోపలికి వెళ్ళి తలుపేసుకుంటుంది. మరోవైపు మన కథలో హీరో కూడా బయట ఉంటాడు. అదే సమయంలో హీరో ఏంటంటే హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం హీరోని భయంకరంగా తిడుతుంది. చూడండి నేను అమ్మాయిని తెచ్చే లోపు అతన్ని కంట్రోల్ చేయలేకపోయారు. అసలు అతను రావద్దని చెప్పలేకపోతున్నారు. మీలో ఉన్న మంచితనం వల్ల మన అమ్మాయి వెళ్ళిపోయింది. చూడండి ఇక మీదట మన అమ్మాయి వచ్చిద్దో లేదో కూడా తెలియదు. తనని ఎందుకు అలా ఇబ్బంది పెట్టారు. ఇన్నేళ్ల మన జీవితంలో మన అమ్మాయి కోపంగా మన మీద ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు. ఆఫ్టర్ ఆల్ ఎవరు ఎదురింటోడు కోసం ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అనడంతో హీరో కూడా బాధపడతాడు. ఆ తర్వాత కాల్ కట్ చేస్తాడు. చేసేదేం లేక వచ్చి తన సోఫాలో పడుకుంటాడు. మరోవైపు హీరోకి బాధ అనిపిస్తుంది. వాడు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు కానీ వాడు మాత్రం ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటున్నాడని చెప్పేసి తనలో తాను బాధపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే తన కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన కూతురు అలా వెళ్ళిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి యాజ్ ఇట్ ఈజ్ గా డాక్టర్ వస్తాడనమాట. దాంతో హీరో కోపం వచ్చేసి అసలు నువ్వు రావద్దని చెప్పేసి ఆయన పెచ్చ కుట్ర కొడతాడు. మెట్లు మీద నుంచి నెట్ అవతలు పడేస్తాడు. దాంతో ఆయన కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ చాపుతుందనమాట. అసలు మీరు ఏం చేస్తున్నారండి, మీరే అంటారు కదా ఎలాంటి మనిషిని మనం గౌరవించాలని చెప్పేసి మీరెందుకు మీ కాంబినేషన్ పోగొట్టుకుంటారని చెప్పడంతో వీడి వల్ల నా కూతురు నాతో మాట్లాడుకుంటాం మానేసింది, వీడి వల్ల నా భార్య నాతో గొడవ పడుతుంది, వీడి వల్ల నా మనశ్శాంతి మొత్తం పోతుంది, ఆ జ్ఞానం వాడికి ఉండాలి కదా అని చెప్పేసి వీడికి ఇలాగే జరగాలని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది. అనవసరంగా తన భర్తతో మాట్లాడకుండా ఉన్నాను, ఇప్పుడు ఇదంతా నా వల్లే జరిగిందని చెప్పేసి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఇద్దరు భార్యాభర్తలు పడుకుంటారు. కానీ సడన్ గా పక్క ఇంట్లో ఏదో సౌండ్ వస్తుంది అనమాట. దాంతో హీరోకి భయం వేస్తుంది. ఏంటిదని చెప్పి చూస్తే ఆ డాక్టర్ ఏం చేస్తారంటే కింద బేస్మెంట్ లో జనరేటర్ ఆన్ చేసి ఆ గది మొత్తం పొగొచ్చేలా చేసి అక్కడ సూసైడ్ చేసుకొని చనిపోదాం అని చెప్పేసి ప్లాన్ వేశాడు. ప్లాన్ ప్రకారం అక్కడ స్లో తప్పి పడిపోయాడు.
ఉంటాడు. దాంతో హీరో వీళ్ళు అతను కాపాడి బయటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత చెప్తాడు అనమాట, మీరు ఇలా చేశారు కదా, తప్పు కదా అని చెప్పేసి అంటంతో, ఏమో నాకు తెలియదు, నాకు ఆ టైంకి అలా చేయాలనిపించింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, హీరో ఆ డాక్టర్ ని కొట్టడాన్ని ఆ డాక్టర్ వాళ్ళ భార్య కూడా చూస్తుంది. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే, పాప ఆ డాక్టర్ భార్య ఒక్కతే ఉంటుంది కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే వెళ్ళి చూస్తానని చెప్పేసి ఆ ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఇంటి నిండా గడియారాలు, అందులోనూ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. ఆ డాక్టర్ తన భార్య, అందులోనూ తనకు ఒక కొడుకు ఉంటాడు, వాడి ఫోటో కూడా ఉంటుంది. కాకపోతే కొడుకు ఇప్పుడు ఇంట్లో లేడు. అందులోనూ ఆవిడ మాత్రం బాగా లావ్ అయిపోయి ఉంటుంది. సర్లే అని చెప్పేసి పైకి వెళ్ళి చూస్తే ఆవిడేమో నిద్రపోతూ ఉంటుంది. ఇదేం తెలియక దాంతో హీరో అక్కడే కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత హీరోకి అక్కడే నిద్ర వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే ఆవిడ లేస్తుంది. వెంటనే హీరో కూడా లేచి, సారీ అమ్మ, నీ భర్తను నేను కొట్టాను, అందులోనూ ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు, ఏదో క్షణికావేశంలో జరిగిందని చెప్పడంతో ఆవిడ కూడా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ వెంటనే అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్తాడు. ఎందుకంటే ఆ డాక్టర్ ని డిశ్చార్జ్ చేస్తారనమాట. అందుకని హీరో ఏంటంటే కారులో వెళ్ళి తనని తీసుకొస్తాడు. అలా వచ్చేటప్పుడు హీరోనే ఆ డాక్టర్ కి సారీ చెప్తాడు. సారీ అండి, మీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టేసరికి నేను అలా చేశానని చెప్పేసి అంటంతో ఆ డాక్టర్ ఏమంటాడంటే, నీకు నన్ను చంపాలని ఉందా అని చెప్పేసి అంటాడు. అలా కాదని నేను చెప్పంటున్నప్పుడు, నీకు నన్ను చంపాలని ఉందా అని చెప్పి అడుగుతాడు. నాకు నిజంగా మిమ్మల్ని చంపాలని ఉంటే ఇక్కడ హాస్పిటల్కి ఎందుకు వస్తానండి అని చెప్పంటంతో ఆయన మళ్ళీ చంపాలని ఉందా అని చెప్పి అడుగుతాడు. మీరు అలా మాట్లాడితే నాకు చంపాలనిపిస్తుందండి, ఎందుకు అలా మాట్లాడతారని చెప్పేసి అంటంతో ఆ డాక్టర్ ఏం చేస్తారంటే స్టీరింగ్ పట్టుకుని పక్కకి తిప్పేస్తాడు. కారు వెళ్ళి ఒక చెట్టుకు గుద్దుకుంటుంది, యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరికి ఏం కాదనుకోండి, ఇద్దరు బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత హీరో డాక్టర్ని అడుగుతాడు, సార్ అసలు ఏంటండి మీ ప్రాబ్లము, మీ భార్య మీకు నచ్చలేదా, మీ భార్యతో ఏదైనా ప్రాబ్లం అని చెప్పంటంతో, నీకు నన్ను చంపాలనుందా అని చెప్పేసి మళ్ళీ అడుగుతాడు. హీరో ఏమంటాడంటే, నీకు అసలు పిచ్చి ఏమైనా పట్టిందా, అందులోను నీకు ఒకవేళ నీ భార్య అంటే ఇష్టం లేదా, మళ్ళీ సూసైడ్ చేసుకుని చనిపోవాలనుకున్నావు, ఏమైంది నీకు అని చెప్పంటంతో ఈ డాక్టర్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. హీరో అడుగుతాడు అనమాట, నేను అడుగుతున్నా నిన్నే చెప్పు అని చెప్పంటంతో అప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడంటే, నీకు ఎంత ఇబ్బంది పడుతున్నానని చెప్పంటున్నావు కదా, ఆ ఇబ్బంది నీకు కొంచెం కొంచెం పరిచయం చేస్తా అని చెప్పంటంతో నీకు నిజంగానే పిచ్చి పట్టిందిరా అని చెప్పేసి హీరో కోపంగా అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత తన భార్యతో ఏమంటాడంటే, ఈడు ఎలాగో మళ్ళీ సూసైడ్ చేసుకుని చనిపోతాడు, ఈడు చచ్చిపోయేంత వరకు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు, ఈడు మామూలుడు కాదు ఈడు అని చెప్పేసి, ఓ పెద్ద సైకోగా ఉన్నాడని చెప్పేసి తన భార్యతో జరిగింది మొత్తం చెప్పి, సరే నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పంటాడు. కానీ హీరోకి ఏంటంటే తన భార్య వెళ్ళిపోయిన తర్వాత ఆ డాక్టర్ చెప్పిన విషయాలు గుర్తొస్తాయి అనమాట. నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వను, నీకు మెల్లమెల్లగా టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అప్పుడు హీరోకి ఏంటంటే ఇంకా పిచ్చిక్కిపోయినట్టు అనిపించేసి తనలో ఉన్న కోపం మొత్తం కట్టలు తెంచుకొని, అసలు నువ్వు బతుకుంటేనే కదా నన్ను టార్చర్ చేసేదని చెప్పేసి డైరెక్ట్ గా హీరో ఆ డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చూస్తే డాక్టర్ నిద్రపోతూ ఉంటాడు. పక్కనే ఉన్న దిండు తీసుకుని మొహం మీద పెడతాడు. దాంతో ఆ డాక్టర్ ఊపిరాడక అక్కడే చనిపోతాడు. చంపేసిన తర్వాత ఇంకోసారి చెక్ చేసుకుని మరి హీరో ఏంటంటే వీడు చనిపోయాడు కదా అని చెప్పేసి, ఎవరికి కనిపించం కదా అని చెప్పేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ డాక్టర్ భార్య మాత్రం విండో నుంచి చూస్తుంది అనమాట. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ భార్య కూడా మెల్లగా నడుచుకుంటూ తన భర్త దగ్గరికి వెళ్ళి చూస్తే తాను చనిపోయి ఉంటాడు. ఆవిడేంటంటే భయంకరంగా ఏడుస్తుంది అనమాట. ఆ మరుసటి రోజు అంతా తెలిసిపోతుంది, ఫ్యూనరల్ జరుగుతుంది, అంతా అయిపోతుంది. కట్ చేస్తే ఒక రోజు హీరో ఇద్దరు కలిసి ఆవిడ దగ్గరికి వెళ్తారు ధైర్యం చెప్పడానికి. హీరోయిన్ ఏమంటుందంటే, మీరేం భయపడమాకండి, మీ ఇంటి పక్కన మేము ఉంటున్నాము, ఎలాంటి హెల్ప్ కావాలని నేను చేస్తానని చెప్పేసి అంటంతో ఈవిడ మాత్రం హీరోయిన్ మాట్లాడుతుంటే హీరో వైపు అలాగే చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. హీరో ఏం చెప్పాడు, నువ్వు పెట్టిన ఇబ్బంది వల్ల నా జీవితం చాలా మారిపోయింది, నా జీవితం తిరగబడిపోయిందని చెప్పన్నాడు కదా, అదే తన మాట. అలా తలుచుకొని హీరో అలా పడుకొని ఉంటాడు. అలా పడుకున్న కొంత సమయానికి ఆ డాక్టర్ వాళ్ళ భార్య ఇంట్లోకి వస్తుంది. అదే సమయానికి హీరోయిన్ ఇంట్లో ఉండదు అనమాట, తను బయటకు వెళ్ళిపోతున్న పనుండి. అప్పుడు ఆ డాక్టర్ భార్య వచ్చేసి సడన్ గా హీరో మొహం మీద కూర్చుంటుంది. దాంతో హీరో ఊపిరాడగా చనిపోతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా నేను చెప్పాను కదా, ఒక డిఫరెంట్ సినిమా అని చెప్పేసి. అసలు ఈ సినిమా చూస్తున్నంతసేపు నా ఫీలింగ్ ఏంటంటే క్లైమాక్స్ ఏం జరుగుతుంది అని చెప్పేసి, కానీ ఈ రేంజ్ లో కథ ముగించిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. అసలు ఈ సినిమా ఏంట్రా బాబు అని చెప్పేసి ఇంటర్నెట్ లో చూస్తే ఈ సినిమా కొరియాలో హిట్. బట్ నాకు డౌట్, ఈ సినిమా మీకు నిజంగా నచ్చిందా? నాకైతే పాయింట్లెస్ సినిమా అనిపించింది. నిజంగా ఈ సినిమా మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చకపోతే క్లైమాక్స్ ఏ విధంగా పెడితే ఈ సినిమా బాగుంటుందో కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ సినిమాలు ఈ మధ్య కాలంలో నాకు ఫస్ట్ టైం తగలటం. బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి. కానీ క్లైమాక్స్ చూసిన తర్వాత నేనే స్టన్ అయిపోయాను, ఇదేంటారు బాబు ఇలా జరిగింది అని చెప్పేసి. బట్ మీ అభిప్రాయం మాత్రం కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే డిఫరెంట్ సినిమాని మీకు పరిచయం చేద్దాం అనేది నా మెయిన్ ఉద్దేశం. అందుకనే చెప్పాను, మీ టైం వేస్ట్ చేయడానికి అయితే అసలు కానే కాదు. ఎందుకంటే ఈ సినిమా కొరియాలో హిట్ అంట, అది సంగతి. బట్ ఏది ఏమైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అందులోనూ ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.